పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాక్థాన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్ యాజమాన్యం వైద్యులతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. దర్గామిట్టలోని కిమ్స్ హాస్పిటల్ నుండి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు సుమారు 250 మందితో కలిసి 3K వాక్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. పొగాకుకు నో చెప్పండి, ఆరోగ్యానికి అవును చెప్పండి, పొగాకు రహిత సమాజ నిర్మాణానికి అందరం కృషి చేద్దామంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. కమిషనర్ నందన్ మాట్లాడుతూ ప్రతి ఏటా పొగాకు వలన మరణాలు పెరుగుతున్నాయన్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర ప్రాణాంతకర వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొగాకు రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సిఎస్ శ్రీనివాసరాజు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ సతీష్ కుమార్, పల్మనాలజిస్ట్ డాక్టర్ శశిభరత్ కుమార్ రెడ్డి, ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ అవినాష్ రావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, పలువురు నాయకులు పాల్గొన్నారు. బెజవాడ సునీల్ కుమార్ రెడ్డి మా సీనియర్ వాకర్, మా నెంబరు. అట్లాగే మా ప్రెసిడెంట్ గారు స్నేహ సురేష్ గారు ఈరోజు టొబాకో డే సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ర్యాలీగా వచ్చున్నారు. వారికి స్వాగతం. ఈరోజు దాతగా వ్యవహరిస్తున్న సునీల్ రెడ్డి గారికి, స్నేహ సురేష్ గారికి అలాగే తిరుపతి శేఖర్ గారు, అలాగే గౌరవ అధ్యక్షుడు గాలి రఘురామ నాయుడు గారిని కూడా మరొక ఐటమ్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే సొంపల్లి రఘురామయ్య గారు నవధాన్యాల నిధులు, మనం చేస్తున్నాము. వాటర్ కానివ్వండి, ఎనర్జీ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో వారికి పౌష్టిక ఆహారం అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని తెలిసే విధంగా ముఖ్యంగా చిన్నపిల్లలకు అది పంపించడం అనేది మంచి ఆలోచన. అందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ఉన్నటువంటి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. పొగాకుని నిలిపివేయాలన్న ఉద్దేశంతో ఒక వాకథాన్ చేయడం జరిగింది హాస్పిటల్ నుంచి వరకు. మీకు అందరికీ తెలుసు, పొగాకు బాధితులు లేని కుటుంబం ఉండదు. ప్రతి ఇంట్లో పొగాకు బారిన పడని పేషెంట్ ఉండరు. అది స్ట్రోక్ కావచ్చు, లేదా హార్ట్ అటాక్ కావచ్చు, లేదా ఏదైనా కాలు తీసేయటం కావచ్చు, లేదా లంగ్ క్యాన్సర్ కావచ్చు,
అదే కదా సిఓపిడి కావచ్చు, ఏ రకంగా అయినా సరే డెంటిస్టుల దగ్గరికి పోతే పండ్ల మీద ఎల్లో గారు ఉన్నటువంటి ఆ పొగాకు నికోటిన్ స్టెయిన్స్ అక్కడి నుంచి మొదలుకొని ప్రతి భాగాన్ని, శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని వదలనటువంటి మహమ్మారి ఏదైనా ఉంది అంటే అది పొగాకు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొగాకును దూరంగా ఉంచాలి. చూజ్ లైఫ్ నాట్ టొబాకో అనేది నినాదంగా తీసుకోవడం జరిగింది. అంటే జీవితాన్ని కోరుకోండి, పొగాకును కాదు. పొగాకు ఏ రూపంలోనైనా కూడా అది మహమ్మారిగా మనల్ని కబళించి వేస్తుంది. కాబట్టి పొగాకును దూరం చేసి ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా, మీరు పొగాకు మానడమే కాకుండా మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా పొగాకు మానిపించినట్లయితే మీరు ఒక కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారనే మరొక ఉద్దేశంతో మీ అందరికి కూడా ఈ చిన్న మెసేజ్ని పాస్ చేయాలనేటువంటి సదుద్దేశంతో ఇవాళ సండే అయినా కూడా మా హాస్పిటల్ స్టాఫ్ అందరూ 5:30కే హాస్పిటల్ దగ్గరికి చేరుకుని ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ కార్యక్రమానికి, దీనికి సహకరించి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ నందన్ గారికి, ఎంతో సామాజిక స్పృహతో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. మీరందరూ కూడా, అలాగే వాకర్స్ అసోసియేషన్ మొదటి నుంచి గత 25 సంవత్సరాలుగా వీళ్ళందరూ మంచి మిత్రులు మాకు. వాళ్ళతో ఇక్కడ అవగాహన సదస్సులు దాదాపు 10-15 వరకు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి చెప్పేది అదే, ఈ క్రౌడ్లో ఒక్కరు స్మోకింగ్ ఆపేసినా కూడా మేము పడిన ఈ శ్రమకి ఫలితం చేకూరుతుందని. టొబాకో ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగాకు ఆరోగ్యానికి హానికరం. ఈ మాట తెలియని వాళ్ళు ఉన్నారు. మీరు సినిమాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరికీ తెలుసు. పొగాకు సిగరెట్ ప్యాకెట్ మీద లంగ్ క్యాన్సర్ బొమ్మ ఉంటుంది. కానీ అయినా కానీ ప్రతి ఒక్కరు చాలామంది పొగాకు తాగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు క్యాన్సర్ వస్తుందని, కానీ ఎప్పుడో వస్తుంది కదా అనే ఉద్దేశంతో తాగుతూ ఉంటారు. కానీ దాని ఎఫెక్ట్ అనేది ఇమీడియట్గా ఉండొచ్చు, లాంగ్ రన్లో ఉండొచ్చు. మనం ఆ హ్యాబిట్ని బ్రేక్ చేయాలంటే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జరిపించాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నెవర్ లేట్ దాన్ ఎవర్. అంటే మీ వయసు 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, ఎప్పుడు మానేసినా సరే దాని ఎఫెక్ట్ మీ బాడీ మీద ఉంటుంది. మీ బీపీ నార్మల్ అవ్వడం జరుగుతుంది. మీ లంగ్ కెపాసిటీ తిరిగి నార్మల్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ నెల్లూరులో ఒక ప్యాకేజ్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎక్స్రే, మీ లంగ్ కెపాసిటీని సూచించే ఒక పరీక్ష మరియు రక్త పరీక్ష అన్నీ కలిపి 2500 విలువైన ప్యాకేజ్ని 800 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు టొబాకో డే సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ వారు రాజు గారు ప్రతి కార్యక్రమంలో ఏ కార్యక్రమం చేపట్టినా ముందు వచ్చి చేస్తూ ఉంటారు. వారు అటు వాకర్స్ కానీ వాళ్ళు స్నేహితులు కానీ తీసుకొని వచ్చి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసుకున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కమిషనర్ నందన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క పొగాకు విషయానికి వస్తే, గతంలో చాలామంది దాన్ని ఒక పదార్థం మాదిరిగా తీసుకుంటున్నారు. బీడీ, చుట్ట, సిగరెట్. బీడీ, చుట్ట ఎక్కువగా ఉండేది. తదనంతరం క్రమేపీ డాక్టర్ల సలహాలు, సూచనల ప్రకారం ఇక్కడ చాలామంది దాన్ని అవాయిడ్ చేయడం జరుగుతూ వస్తూ ఉండేది. దాన్ని నివారించేదానికి డాక్టర్స్ చాలా తాపత్రయపడ్డారు ప్రతి ఒక్కరి దగ్గర. ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ ద్వారా మేము అవగాహన సదస్సులు పెట్టినప్పుడు శ్రీనివాసరాజు గారు వచ్చి పదే చెప్పేవారు, టొబాకోని అవాయిడ్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనేది. దాని ద్వారా చాలామంది ఇప్పుడు వచ్చే యువత అయితే దాని జోలికి పోకుండా ఉన్నారు. కానీ చాలామంది పెద్దలు గతంలో ఈ చుట్టా బీడీ తాగేవాళ్ళు ఈ యొక్క అవగాహనకు వచ్చి దీన్ని చాలా వరకు నివారణ చేసి ఈ మైదానంలో వాకింగ్ చేస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క, ముఖ్యంగా కొంతమంది ఇది ఏదైతే తీసుకుంటారో టొబాకో, క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా వచ్చి చిన్నతనంలోనే మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. దీన్ని వెరిచేరనికుండా ఈ యొక్క టొబాకోని నివారణ చేసేదానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మనం చేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా దీని మీద అవగాహన కల్పించి, ముఖ్యంగా ఇవి పూర్తిగా బ్యాన్ చేసినప్పుడే ఒక పద్ధతిగా ప్రతి ఒక్కరు ఉంటారని నేను మనం చేస్తూ, ప్రభుత్వాలు కూడా
ఒక భగవాన్ చెప్పి ఒక ఆలోచన రావాలని మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.